మార్కాపురంలోని ఇంద్రమ్మ కాలనీలో ఫేజ్ 2లోని నిలిచిపోయిన గృహాల పునరుద్ధరణకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. కాలనీలోని లబ్ధిదారులను ఎమ్మెల్యే సమావేశమయ్యారు. త్వరలో కాలనీలో అన్ని మౌలిక వసతుల కల్పన కోసం 40 కోట్ల నిధులు మంజూరు కాబోతున్నాయని అన్నారు. గతంలో ఉన్న గృహాల స్కీమ్ను రద్దు చేసి కొత్త స్కీమ్లో గృహాలు నిర్మించుకునేలా చేస్తామని అన్నారు. దీనికోసం అప్పట్లో తీసుకున్న మొదటి దశ నిర్మాణ బిల్లు నగదును చెక్కిస్తే కొత్త స్కీమ్లో చేర్చొచ్చని అన్నారు. సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా నారాయణ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా అయితే ఈ కాలనీ రూపురేఖలే మారిపోతాయని అన్నారు. గత 5 ఏళ్లు వైకాపా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని అన్నారు. మీరు కొద్దిగా కష్టమైన ఆర్థిక భారమైన మీరు తీసుకొని మీరు డబ్బు చెల్లించగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చేస్తానని, మన కాలనీ ఏదైతే ఈ పూల సుబ్బయ్య కాలనీ ప్రాంతంలో కానీ, అలాగే మన 10th వార్డులో ఉన్నటువంటి రాజలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇల్లు ఇప్పించాము. ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈరోజు సొంత ఇంటి కల నెరవేరబోతా ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. మేము ఈరోజు దీన్ని ఎన్నో వ్యయ ప్రయాసంతోటి ఈ రకంగా ఈ స్కీమ్ ను మాడిఫై చేసుకొని అధికారులందరినీ కూడా ఒప్పించేదానికి శతవిధాల ప్రయత్నం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. దీన్ని దుర్వినియోగపరచవాకండి. దీన్ని అంటే దుర్వినియోగం అంటే మీకు ఆర్థిక పరిపుష్టి లేక తెలిసిపోతుంది. 2006లో అంటే సుమారు 16-17 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడి, ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడి ఈరోజు ఈ శిథిలావస్థ స్టేజ్కి తీసుకొని వచ్చారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన స్థితిగతులు ఏంటి అనేది కూడా. అయితే ఎలాగైనా సరే ఈ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2 రెండింటి మీద సుమారు దగ్గర 1700 పైచలకు అంటే 2000 పైచలకు ఇల్లు మనం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాటిలలో దగ్గర 1900 చిల్లర ఇళ్లకు శంకుస్థాపనలు చేయడం కానీ, అలాగే బేస్మెంట్ లో కింద పునాదులు తీయటం కానీ, లింటర్ లెవెల్ కట్టుకోవడం కానీ, రూఫ్ లెవెల్ కట్టుకోవడం కానీ, ఇలా రకరకాల స్టేజీలలో మనం ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. అయితే ఆర్థిక పరిపుష్టి లేక మనం వాటిని అన్నింటినీ కూడా ఆఫ్ చేశాం. దానికి తోడు ఇక్కడ మౌలిక వసతులు కూడా లేక మీరు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మీరు కూడా భయభ్రాంతులకు గురై ఇక్కడ ఏ యొక్క ఇల్లు కూడా పూర్తి చేసుకునే పరిస్థితిలోకి రాకుండా పోయారు. అయితే మన టౌన్ లో ఇంటికి ఉన్నటువంటి పరిస్థితి, ఇంటికి ఉన్నటువంటి విలువ ఏంటో అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని వేల మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే ఎలాగైనా సరే సొంత ఇంట్లో చేర్చే విధంగా ప్రయత్నం చేద్దాం, సొంత ఇంటి కల నెరవేరుద్దామని చెప్పి ఈ హౌసింగ్ మీద దృష్టి పెట్టి మన ప్రియతమ నాయకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు గత వారంలో హౌసింగ్ కాలనీ మొత్తం కూడా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఇక్కడ ఏం చేయాలా, ఏ రకంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అన్ని రకాలుగా అధికారులు మేము అందరం కూడా ఆలోచన చేస్తే, ముందు ఇక్కడగా ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రోడ్లు వేయాలి, కాలువలు తీయాలి, కరెంట్ ఇవ్వాలి, త్రాగునీటికి సమస్య లేకుండా చేయాలి. ఈ 4 చేసినప్పుడు అన్ని రకాల సమస్యలు సాల్వ్ అవుతాయని, అలాగే ఆర్థిక పరిపుష్టిలే కట్టుకోలేకపోయినటువంటి పేదలకు కూడా మనం ఆర్థిక వనరులు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం. అయితే గతంలో ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల కింద ఆ రోజు ప్రభుత్వం తోటి డబ్బులు అన్ని కూడా ఇప్పించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి స్కీములు 50,000 కానించి 50,000, 70,000, 90,000, ఎస్సీలకైతే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఇలా ఇచ్చుకుంటూ ఒక స్కీములు పెట్టి ఇచ్చారు. ఆ స్కీములలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ రోజు కొత్త స్కీముల కిందకి రారు, మళ్ళా వాళ్ళకి రావు. అయితే నేను ఇటీవల కాలంలో నేను అధికారులతోటి అలాగే మంత్రి గారితో అందరితో కూడా డిస్కస్ చేశాను. మీరు ఎవరైతే పాత బిల్లులు ఉన్నాయో మీరందరూ కూడా ఇప్పుడు దగ్గర 267 మంది మన లింటర్ లెవెల్లోనే
అంటే బేస్మెంట్ లెవెల్లోని ఇల్లు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. పేదవాడి సొంత ఇంటికలు నెరవేరే అవకాశం మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించబోతా ఉన్నాడు. 2006, 2007 కాలంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2 హౌసింగ్ లో ఈరోజు ఒక శ్మశాన దిబ్బలుగా, దేనికి పనికిరానటువంటి ఇల్లుగా ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంగా పెట్టి అసలు ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోక ఇల్లు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం వీళ్ళకి ఏం న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జగనన్న కాలనీలు అని చెప్పి పెట్టుకుంది, కానీ ఆల్రెడీ కట్టిన కాలనీలకు న్యాయం చేయకుండా, ఒకవేళ ఇందిరమ్మ అని పేరు మార్చి జగనన్న కాలనీ అని పెట్టుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినా ఈ ప్రజలు సంతోషపడే వాళ్ళేమో. అటువంటిది ఈ ప్రాంత ప్రజల మీద కేవలం కరేపాకులాగా వాడుకొని పక్కన పడనొకటం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీకి బాగా అలవాటు. ఈ ప్రాంత ప్రజలు వాడుకోవటం, అందులో భాగంగానే మార్కాపూర్ పట్టణ ప్రజలను కూడా వాడుకోవటం జరిగింది. అందుకని ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2ని నిర్లక్ష్యం గురి చేశారు. ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకని ఇక్కడ దగ్గర 2000 కుటుంబాలకు సరిపడా స్థలం ఉంది. 2000 కుటుంబాలకు సరిపడా ప్లాట్లు ఇచ్చారు. దగ్గర 1950 పైచిలకు ప్లాట్లకు నిర్మాణాలు వివిధ స్టేజీలలో ఆగి ఉంటే, ఈ స్టేజీలలో ఆగి ఉన్నటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసేదానికి, సొంత ఇంటికలు నెరవేర్చేదానికి ఏమాత్రం శ్రద్ధ చూపినటువంటి వైకాపా ప్రభుత్వం ఈ రోజు ముసలి కన్నీరు గారుస్తూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్ళం, పూర్తి అయిపోయింది, ఆర్ఆర్ ప్యాకేజీకి నీళ్ళు ఇస్తే, ఆర్ఆర్ ప్యాకేజీలో డబ్బులు ఇస్తే నీళ్లు వదిలేసినట్టే అని ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తూ, ఇంకా అమాయక ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే వాళ్ళని ఏమనాలనో మాకైతే అర్థం కావట్లే. మీకు ఎలా నోరుపుతా ఉంది? ఆ రకంగా సిగ్గు లేకుండా ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిందని, అలాగే నీళ్లు వదిలితే నీళ్లు వస్తాయని, ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇస్తే నీళ్లు వదలొచ్చని ఏ రకంగా చెప్పగలుగుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. మీరు అసలు నాలుక లాంటి తాటి మట్ట లాంటి ఏంటనేది కూడా మాకు అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 2000 పైచీలు కోట్లు పెడితే కానీ నీళ్లు రావు డ్యాంలోకి. దగ్గర 800-900 కోట్లు ఇస్తే కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ కాదు. నీళ్లు రావడానికే 2000 కోట్లు ఖర్చు పెట్టాలి. సరే, మేము ఒకటే చెప్తున్నాం, సరే 700-800 కోట్ల ఆర్ఆర్ ప్యాకేజ్ కదా, మా ముఖ్యమంత్రి గారు కాళ్ళు గడ్డాలు పట్టుకొని రేపు బ్యాంకులో వేపిస్తే, డిపాజిట్ చేపిస్తే ఇల్లు నీళ్ళు ఇప్పించమను. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఎందుకయ్యా ఇంకా మభ్య పెట్టే మాటలు మాట్లాడతారు? ఈరోజు తీగలేరు కెనాల్ ఏ రకంగా ఉంది, పోతే పీడర్ కెనాల్ ఏ రకంగా ఉంది, కంప్లీట్ టన్నెల్ 1 కంప్లీట్ అయిందా, టన్నెల్ 2 కంప్లీట్ అయిందా, సొరంగం కొట్టి ఊరిక త్రూ చేసి మిగిలిందంతా ఎవడు చేస్తాడు? మా తాత చేస్తాడా? మిగిలింది కంప్లీట్ కాకుండా ఇంకా ఈ రోజు నుంచి ఎమర్జెన్సీగా 24 గంటల పాటు కష్టపడి పని చేసినా ఆ ప్రాజెక్టులోకి నీళ్లు రావాలంటే 2027 సంవత్సరంలోనే సాధ్యం. ఇంకా ఎందుకు మభ్య పెట్టే మాటలు మాట్లాడి ఈ ప్రాంత ప్రజలు మేమేదో ఎలాగబెట్టినామని చెప్పుకోవడానికి? మీరు ఎంత మాత్రం ఎలాగబెట్టిండో ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2 హౌసింగ్ చూస్తేనే తెలుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే సొంత ఇంటికలు నెరవేర్చేవాళ్ళు. ఈ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు 40 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ పంపిస్తున్నాం. కరెక్ట్ నెల లోపల శాంక్షన్స్ కూడా తీసుకొని వస్తాం. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2లలో ఉన్నటువంటి 2000 కుటుంబాలకి సొంత ఇంటికలు నెరవేర్చబోతా ఉన్నాం. గతంలో ఎవరైతే ఆ రోజు 30,000, 40,000, 50,000 స్కీమ్ల కింద తీసుకున్నటువంటి ఇళ్లకు కూడా ఆర్థిక సహాయం పెంచి వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. లబ్ధి చేకూర్చి వారిని సొంతింటి ఓనర్ను చేయబోతా ఉన్నాం. ఈ రకంగా చిత్తశుద్ధితో మేము చేసుకుంటూ పోతా ఉంటే మీరు, మీ నాయకులు ఇంకా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలా, ఈ ప్రాంత ప్రజలు మేము ఏది చెప్తే నమ్ముతారన్నట్టు గుడ్డిగా మీరు ఇంకా పచ్చి మాటలు చెప్తా ఉంటే మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావటం లేదు. ఇంకొకసారి ఈయన పచ్చి మోసాలు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని అన్యాయం చేయాలని చూస్తే మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు